నమస్తే, వెల్కమ్ టు ఆర్ఆర్ న్యూస్. నేను పల్లెవేల రాజా. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని ఏమన్నా సరే పర్వాలేదు, మాకు పదవులే కావాలి అన్నట్టుగా ఉంది జన సైనికుల పనితీరు. ముఖ్యంగా కాకినాడ జిల్లాలో పిఠాపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. అయితే అటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారి మీద ఎక్కువగా ఎవరైనా సరే ఏమన్నా అంటే కనుక రియాక్ట్ అవ్వాల్సింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జన సైనికులు కానీ కార్యకర్తలు కానీ రియాక్ట్ అవుతారు, అది వేరే విషయం. ముఖ్యంగా కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ఆ జన సైనికులు కానీ, జనసేన కార్యకర్తలు కానీ, నాయకులు కానీ రియాక్ట్ అవ్వాలి. అదే పవన్ కళ్యాణ్ గారిని చాలా మంది విమర్శిస్తున్నారు. ఒక డిప్యూటీ సీఎం అన్న పదం కూడా మర్చిపోయి స్వయంగా రకరకాలుగా విమర్శిస్తున్న పరిస్థితుల్లో కూడా ఏ ఒక్క జన సైనికుడు కూడా విమర్శించట్లేదు. పవన్ కళ్యాణ్ వస్తే మాత్రం ఆయన చూడడానికి వెళ్తారు, ఆయనకి జేజేలు కొడతారు, సీఎం 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 అని అరుస్తారు తప్ప పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించినా సరే ఒక్క జన సైనికుడు కూడా అసలు కాకినాడ జిల్లాలో నోరు మెదపట్లేదు. అడపదడప ఏదో పంతం నానాజీ గారు ఏదో మాట్లాడతారు తప్ప మిగతా ఎవరు కూడా కాకినాడ జిల్లాలో పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్కి ఎవరు మాట్లాడట్లేదు. ఆయన కూడా చెప్పారు, అసలు ప్రతిదీ నేనే మాట్లాడాలా, ఇంకెవరో మాట్లాడరా అంటే నిజంగా ఎవరో మాట్లాడట్లేదు. అసలు అదే జడ శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి స్థాయిని దిగజార్చి మాట్లాడుతుంటే నీచుడు నికృష్టుడు అన్న పదాలు కూడా వాడి మాట్లాడినప్పుడు కూడా కనీసం జన సైనికుల్లో ఒకంత కోపం కానీ ఏమీ రాలేదు. అంటే ఆయన అన్నాడని వీళ్ళు తిట్టాలని కాదు, కనీసం పాలసీ పరంగా ఎదుర్కోవాలి. అసలు ఎందుకు అన్నారు ఏంటి మా నేతనన్న మినిమం క్వశ్చన్ కూడా ఎవరు చేయట్లేదు. జనసేన పార్టీ ప్రశ్నించడం కోసం పుట్టిన పార్టీ అంటారు. అయితే ఒక్క పవన్ కళ్యాణ్ ఒక్కడే ప్రశ్నిస్తున్నాడు మొత్తానికి. అటు ఏది ఏమైనప్పటికీ ఫస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ ఒక్కడే ప్రశ్నిస్తున్నాడు తప్ప అందులో ఉన్న జన సైనికులు కానీ కార్యకర్తలు కానీ ఎక్కడ ప్రశ్నించే ఇది లేదు. కాకినాడ జిల్లాలో మాత్రం ఇది ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది. ఏ జన సైనికుడు కూడా ఏదో ఫేస్బుక్ లో పోస్ట్ పెడతారు, అంతే అయిపోయింది, జై పవన్ అన్న జై సీఎం అవ్వాలంతే. ఇది తప్ప ఏ జన సైనికుడు కూడా పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా విమర్శిస్తున్నా సరే నోరు మెదిపి మీడియా ముందుకు వచ్చి మాట్లాడే నేతలు మాత్రం ప్రత్యేకంగా కాకినాడ జిల్లాలో మాత్రం కరువయ్యారు. పదవుల కోసం మాత్రం పందాలు పరుగులు పెడుతూ ఉన్నారు తప్ప ఆయన ప్రొటెక్ట్ చేసే పని కానీ జనసేన పార్టీని ప్రొటెక్ట్ చేసే పనిలో కానీ లేరు. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారిని జై కొట్టాలి, ఆయన ఏదో పదవి ఇవ్వాలి, అదే ధోరణిలో కాకినాడ జిల్లా జన సైనికులు మాత్రం కనిపిస్తున్నారు.